చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం. నమస్కారం. నందిగం సురేష్ మాజీ ఎంపీ. తను ఎంపీగా చేసిన రోజుల్లో ఎన్ని అరాచకాలు చేశాడో చూసాం. ఇసుక దోపిడీ, అరటి తోటలు తగలబెట్టిన కేసులు, అలాగే ఒక మహిళను హత్యాయత్నం కేసు, ఇలా పలు కేసుల్లో జైలుకి వెళ్ళి బెయిల్ మీద, కండిషన్ బెయిల్ మీద ఉన్న వ్యక్తి. తెలుగుదేశం పార్టీ కార్యకర్త రాజు అనే వ్యక్తిని ఇష్టానురీతిగా ఇష్టం వచ్చినట్లు కొట్టి ఇంటికి తీసుకుపోయి మళ్ళీ తన ఇంట్లో సభ్యుల చేత కూడా కొట్టించి అమానుషంగా ప్రవర్తించిన పరిస్థితి. ఆ రాజు అతను తప్పించుకుని పారిపోయి కుటుంబ సభ్యుల అండతో ఎయిమ్స్ హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి. రాజు భార్య కేసు పెట్టింది. నందిగం సురేష్ని అరెస్ట్ చేశారు. నందిగం సురేష్ భార్య పోలీస్ స్టేషన్కి వచ్చి జులుం ప్రదర్శించడం, కొట్టడమే కాకుండా కేసు పెట్టినందుకు కూడా ఆమె జులుం ప్రదర్శన, పోలీసుల మీదే తిరగబడే ప్రయత్నం. ఇవన్నీ ఎలా చూడాలి, ప్రజలు ఏమనుకుంటున్నారు అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల గారు. నమస్తే. నందిగం సురేష్ ప్రవర్తన, సురేష్ గారి భార్య ప్రవర్తన చూశారు. మీరు ఎలా స్పందిస్తారు, ఎలా విశ్లేషిస్తారు? నందిగం సురేష్ అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఈ రోజున బయటపడుతుంటే, ఈ రోజున అధికారం కోల్పోయాక కూడా తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఏ విధంగానైనా సరే తప్పించుకోవటానికి ఆ చేసిన తప్పుల నుండి. మరి ఈ రోజున చూస్తే నందిగం సురేష్ మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డికి పాపం అతి ప్రీతికరమైన వ్యక్తి అని గతంలో నందిగం సురేషే చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలని, ఏసీలని, ఎస్టీలని, ఎస్సీలని, బీసీలని మరి ఆయన ఎంతో హక్కును చేర్చుకుంటాడని చెప్తున్న నందిగం సురేష్ మరి గతంలో ఆయన చేసింది ఏంటి, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, మరి ఆ అధికారంలో ఉన్న చేసిన తప్పులకి ఈ రోజున కండిషనర్ బెయిల్ మీద వచ్చి కూడా మళ్ళీ ఇట్లాంటి తప్పులు చేస్తుంటే ప్రజలు అడుగుతున్నారు మరి ఇట్లాంటి వ్యక్తి ప్రజల మధ్య ఉండటానికి పనికిరాడు అని. మరి అతని కొట్టటమే కాదు, మరి ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో కుటుంబ సభ్యుల చేత కూడా దాడి చేయించడం, దాడికి పాల్పడటం. మరి అదేవిధంగా గతంలో ఇలాంటివి కొట్టడం అతనికి మామూలేను. గతంలో కూడా బాబురావు అనే వ్యక్తి కాల్ చేసి మాట్లాడితే, మరి నువ్వు నాకు ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తికి కాల్ చేసే అంత కెపాసిటీ నీకు లేదు, అంత ఇది కూడా నీకు లేదని చెప్పేసి భయంకరమైన బూతులతో రెచ్చిపోయాడు. మరి అలా రెచ్చిపోయిన తర్వాత ఫోన్ పెట్టేసిన తర్వాత నందిగం సురేష్కి ఒక డౌట్ వచ్చింది. నేను మాట్లాడిన మాటలు వాడు రికార్డ్ చేశాడు అని చెప్పేసి అనుకొని వెంటనే పోలీసులతో సహా వాళ్ళ ఇంటికి వెళ్ళటం, తుళ్ళూరులో అతన్ని ఇంట్లో తలుపులేసి ఈ విధంగానే చితకబాదిన వైనం. అంటే ఈ రోజున ప్రజలు అంటున్నారు మరి పోలీసులు చితకబాదాలి కదా, చితకబాదిన వాడిని ఎందుకు వదిలేస్తున్నారు అని. ఇట్లాంటి వ్యక్తులకి బెయిల్ రాకూడదు, బెయిల్తో బయటకు వచ్చే హక్కు వీళ్ళకి లేదు. మరి ఈ విధంగా తప్పులు చేసేవాళ్ళు రౌడీయిజంగా, రాక్షసంగా మరి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అతనితో సపోర్ట్గా మాట్లాడుతున్నారు. మరి అదేవిధంగా ఏదైతే శాంతి భద్రతలను కాపాడే పోలీసుల మీద కూడా అతని భార్య ఏ విధంగా వాగ్వివాదానికి దిగిందో మనం చూసాం. ఇంత దారుణమా? తప్పు చేసింది కాక మరి తప్పు చేసిన వాళ్ళని మరి అరెస్ట్ చేస్తారు కదా, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు కదా. అంటే ఆవిడ మాట్లాడుతుంది, అంటే కొట్టిన వెంటనే మీరు తీసుకెళ్తారా, అంటే కొట్టిన వెంటనే అంటే ఆగాల, అడగాల వెళ్ళని పర్మిషన్. కొట్టించుకున్న వాడు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని మొత్తం గాయాలని మానిన తర్వాత అరెస్ట్ చేస్తారా? అలానే ఉంది, మళ్ళీ కొడతాం, మళ్ళీ కొట్టించుకోవాలి మా చేత అన్నట్లుగానే ఉంది. వాళ్ళు ఏదైతే నందిగం సురేష్ అనే వ్యక్తి ఒక రౌడీలాగా, ఒక గూండాలాగా బిహేవ్ చేశాడే కానీ మరి మాజీ ఏదైతే ప్రజాప్రతినిధిగా ఉండి ఒకప్పుడు ఎంపీగా చేసి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా అతను ఎలా గౌరవంగా ఉండాలి, ఎలా గౌరవింపబడాలి, మరి అట్లాంటి వ్యక్తుల్ని ఎంపీ స్థాయిలో, ఎమ్మెల్యే స్థాయిలో ఉంచి మరి ప్రజాప్రతినిధులుగా ఉంటే వాళ్ళ పరిపాలన ఎలా ఉండాలంటే, కాదు మేము అలా ఉండము, ప్రజలకి ఇబ్బందికరంగానే మా ఏదైతే ఉందో పరిపాలన అలానే సాగిస్తాము, పరిపాలన అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే కాదు అధికారంలో లేనప్పుడు కూడా మేము ఇలానే ఉంటామని చెప్పేసి ఈరోజు నందిగం సురేష్ వ్యవహార శైలి మనకు కనిపిస్తుంది. వీళ్ళు దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయడమే కాకుండా సెకండ్ రాజకీయాలు మొదలుపెట్టి దాన్ని ఎట్లా చూస్తారు? ఇక్కడ నందిగం సురేష్ గురించి చెప్పుకోవాలంటే గతంలో చూస్తేనేమో తోటలు, వాళ్ళ ఏదైతే పొలాలు ధ్వంసం చేయటం, ఇక్కడ చూస్తే ఈ విధమైన ధోరణి. అంటే ఆడవాళ్ళను కూడా మీరు బయటకు వచ్చి మాట్లాడండి, ఏ విధంగానైనా సరే పోలీసుల మీద జులుం ప్రకటించండి. మరి గట్టిగా వాయిస్ వాళ్ళ చెల్లెలు మాట్లాడుతుంది, వాళ్ళ భార్య మాట్లాడుతుంది. అంటే తప్పు చేసిన వాళ్ళని ఏ విధంగా చూడాలి ఈ రోజున అంటే ఆడవాళ్ళ చేత మాట్లాడిస్తూ రెండు విధాలుగా వీళ్ళ వైఖరి. ఇటువైపున వీళ్ళ తమ్ముడు, ఇతను, వీళ్ళ కుటుంబ సభ్యులతో పాటుగా వీళ్ళ చెల్లెలు, వీళ్ళందరూ కూడా
ఎవరినైనా సరే ఈ రోజున బయటికి లాగి కొడతామని మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు నిజంగా ఎందుకు ఈ విధమైన వీళ్ళ ఏదైతే ఉందో ధోరణి, వాళ్ళ వ్యవహార శైలి, ఆలోచన విధానం ఇవన్నీ చూస్తుంటే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటానికి, అదేవిధంగా ప్రభుత్వాన్ని ప్రక్కదోవ పట్టించడానికి అదే కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఏదో ఒక విధంగా ఈ రోజున ఏమి నడుస్తుంది, రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం మద్యం కుంభకోణం. మరి ఆ మద్యం కుంభకోణంలో నుంచి జనాల్ని ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఏదో ఒక విధంగా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఆలోచన విధానాన్ని ప్రక్కదోవ పట్టించడమే కాకుండా వీళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే విధంగా వీళ్ళ ఏదైతే ఉందో వాళ్ళ ప్రవర్తన అక్కడ మనకు అర్థమవుతుంది. రేపో మాపో పార్టీ జైలుకి వెళ్ళే జగన్ రెడ్డి మెప్పు కోసం వీళ్ళ ప్రయత్నం అంటారా? ఖచ్చితంగా. ఒకటి వీళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవటం కోసం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టేయటం కోసం, మరి జగన్మోహన్ రెడ్డి గారు తొందరలో అరెస్ట్ అవ్వబోతున్నారు అనేది వినిపిస్తూ ఉంటే మరి ఎక్కడ అరెస్ట్ అవుతారు, ఎందుకు అరెస్ట్ అవుతారు, మేమంతా ఉన్నాము, మాదొక రాక్షస మూకలాగా మేము సమూహం ఉంది, ఆ సమూహంతో వచ్చి మొన్న చెప్పారు అంబటి రాంబాబు గారు, నిద్రపోయే వాళ్ళని కూడా మంచం మీద నుంచి లేపుకొని వస్తాము మరి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తే అని. మరి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ చెబుతారు మమ్మల్ని దాటుకొని వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే, వీళ్ళని దాటుకొని వెళ్ళటం అంటే ఈ రోజున ఆ తప్పుల్లో మేము కూడా ఉన్నాము, మేము చేసాము, మమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు లాస్ట్లో ఆయన అరెస్ట్ చేద్దరుకొని అప్పుడు టచ్ చేయండి ఆయన్ని అనేది వీళ్ళ ఉద్దేశం అనేది ఈ రోజున ప్రజలకు అనిపిస్తున్న విషయం. కొట్టం ఊరేగింపులాగా జగన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే మమ్మల్ని దాటుకెళ్ళాలంటే వీళ్ళ లెక్క వీళ్ళని అరెస్ట్ చేయరా పోలీసులు? అదేనండి వాళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళు చేసిన తప్పుల్లో మేము కూడా భాగస్వామ్యం కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి లోపలేసిన తర్వాత అప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డిని తాకాలి, మమ్మల్ని తాకెళ్ళమంటే అదే అర్థం. తాకటం అంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఈ రోజున చూసాము వల్లభనేని వంశీ విషయం, కొడాలి నాని ఏం మాట్లాడి నలుగురిన ఒక్కరినైనా టచ్ చేయండి అన్నాడు. టచ్ చేస్తే ఏడే ఆ మాట అన్న మనిషి ఇంతవరకు బయటికి రాలేదు. మరి రేపు మాపు ఆయన కూడా టచ్ చేస్తారని చెప్పి వినిపిస్తున్న విషయం. ఈ విధంగా వీళ్ళ వ్యవహార శైలి ఉంది. అంటే మొన్నటిదాకానేమో ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ అరెస్ట్ చేస్తే ఊరుకోము, అడ్డం పడతా ఉన్నారు. వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని టచ్ చేస్తే మేము ఊరుకోమంటున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి తొందరగా అరెస్ట్ చేసి లోపల అయ్యా బాబు అని బతిమాలుకున్నట్టు ఉంది. ఖచ్చితంగా ఏకూపిస్తారా? ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అదే అంటున్నారు. అసలు వీళ్ళ గగ్గోలు వెనక అసలు కారణం ఏంటి, త్వరగా అరెస్ట్ చేయమని కోరుకుంటున్నారా, మరి ఏ విధంగా వీళ్ళ ఆలోచన విధానం ఉందంటే తొందరగా అరెస్ట్ చేయమనే కోరుకుంటున్నారు. మరి అతను చెప్పే పార్టీలో రూల్స్ రెగ్యులేషన్స్, అతను మరి పాదాభివందనాలు, అతను నిలబడితే వాళ్ళు నిలబడాలి, ఆయన కూర్చున్నా కూడా వీళ్ళు నిలబడే ఉండాలి. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే విసిగి వేసారిపోయి కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని వీళ్ళని కూడా వదిలేసి బాబాయి మర్డర్కి ఇంతవరకు కూడా ఆచూకీ లేకుండా ఏ విధంగా ఇవన్నీ జరుగుతున్నాయో, మరి ఈ విధంగా చూస్తే మళ్ళీ మద్యం కుంభకోణం, మరి ఒకటి కాదు రెండు కాదు, వైను మైను, మరి అదేవిధంగా శాండు ల్యాండ్ మొత్తం కూడా దోచేశారు. ఇట్లాంటి వ్యక్తులు ఉండకూడదని చెప్పేసి అదే పార్టీకి చెందిన వర్గాలు కూడా ఈ రోజున ఈ విధంగా వాయిస్ ఇస్తున్నారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారంటే మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ మమ్మల్ని టచ్ చేసి వెళ్ళండి అంటే త్వరగా అరెస్ట్ చేయమని కోరుకుంటున్నట్లు అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అంటూ ఎదురు చూస్తున్న అంబటి రాంబాబు లాంటి నాయకులు ఉన్నారని విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.